ఫ్రెండ్స్, మహాకుంభమేళ ఎక్కడ చూసినా అదే మహాకుంభమేళ అమ్మాయి మోనాలిసా టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. మీకు తెలిసిందే, కుంభమేళ పుణ్యక్షేత్రంలో ఆమె వీడియో వైరల్ అయిపోయింది. అదే ఆమె కాటుక కళ్ళని చూసి అందరూ అవాక్కయ్యారు. సో ఇప్పుడు ఆమె గురించి మనం మాట్లాడుకుందాం. సో ఎందుకంటే మహాకుంభమేళ తర్వాత ఆమె లైఫ్ మారిపోయింది. ఎందుకో చెప్పమంటారా? సో మహాకుంభమేళలో ఆమె పూలమాలను అమ్ముతూ బతుకు జీవనం కొనసాగిస్తుంది. సో తన లైఫ్ ఒక స్ఫూర్తి అని ప్రతి ఒక్కరు అంటున్నారు. ఎన్నో పరిస్థితుల మధ్య తన లైఫ్ జర్నీ సాగింది. సో ఇప్పుడు బాలీవుడ్లో అవకాశం వచ్చిందని అందరూ అంటున్నారు. సో ఇది నిజమా అబద్ధమా చూద్దాం. సో మోనాలిసా మహాకుంభమేళలో పూలమాల అమ్ముతూ ఉన్న ఈ అమ్మాయి అంత ఫేమస్ ఎందుకైంది? ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఆ పూలమాలలు అంటే ఆ జపమాల, అవి చైన్లన్నీ ఒక బుట్టలో వేసుకొని ఉండేది. సో ఒకరోజు ఎవరో మేకప్ చేశారు అందంగా, కాటుక కళ్ళ పెట్టి ఆ మాల వేసుకొని సో మంచి లుక్గా చేశారు. సో ఆ లుక్ ఒకరు వీడియో తీశారు. సో అలా 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 వైరల్ అయిపోయింది. అప్పుడు అందరు జనాలు గుమ్మిగూడి ఫోటోలు తీయడం, వైరల్ చేయడం. సో కొన్ని వేల మిలియన్స్, ఏ హీరోనికి రాని, ఎవ్వరికి సాధ్యం కానీ కొన్ని లక్షల మిలియన్స్ అయినాయి. సో అందరు క్రియేటర్లు కలిసి లైక్లు, కామెంట్లు, ఆమె ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయినాయి. సో ఈ సాధారణ అమ్మాయి బాలీవుడ్లో ఛాన్స్ రావడం గొప్ప విషయం. సో మోనాలిసా అనే సాధారణ అమ్మాయి మహాకుంభమేళలో పూలమాలలో అమ్ముతూ తన కుటుంబానికి పోషణ కల్పించేది. ఆమె కష్టాలు, సమస్యలు పుష్కలంగా ఉన్న ఆమె ధైర్యం, పట్టుదల ఈ స్థాయికి వచ్చాయి. సో అనుకోని పరిచయం, అదృష్టం ఆమె జీవితం మార్చింది. సో బాలీవుడ్ సినిమాలో నటించడానికి ఆమెకు అవకాశం కళ సాకారమైనట్టు కనిపిస్తుంది. సో ఎందుకంటే ఆమె హిందీ చిత్రసీమలో అడుగుపెడుతూ సో ఎలా ఉంటుందో పూర్తిగా మనం చూడాలి. ఎందుకు అంటే తన లైఫ్ జర్నీ టోటల్ చేంజ్. ఎందుకంటే ఒక సినిమాలో యాక్ట్ చేస్తే కనీసం 1,00,000 రూపాయలు ఇస్తారు చిన్నగా. సో రేపు ఇంకా బిజీ అయిపోతే 5 lakhs 2 lakhs నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది తన లైఫ్. సో తన జర్నీ ఎలా ఉంటుందో మనం చూడాలి. ఈ సపోర్ట్ ఒక గరీబ్ అమ్మాయి, ఒక పేద అమ్మాయి ఆ లెవెల్కి వెళ్ళిందంటే కిస్మత్. సో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నది. సో బాలీవుడ్లో ఇప్పుడు బాలీవుడ్ ఛాన్స్ కొంతమంది అయితే తను ఎంబడి పడరు, జైల్లో వేస్తాం, అది వేస్తాం అన్నారు. సో ఎన్నో 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 సో మొత్తానికి తను సేఫ్గా ఇంటికి వెళ్ళింది. సో ఆ ఇంటికి వెళ్ళడం వల్ల తనకి ఎలాంటి ఇబ్బంది లేదు. సో ఇప్పుడు ఆఫర్స్ వస్తున్నాయి. రాజమౌళి, మహేష్ సినిమాలో ఆఫర్ అని చాలామంది అన్నారు, మరి నిజమో అబద్ధం తెలియదు. సో తన కథ మాత్రం బాలీవుడ్ దాకా వెళ్ళింది. ఎందుకంటే ఇప్పుడు తను ఫేమస్ అయింది కాబట్టి ఆమె ఏ వీడియో పెట్టినా లేకపోతే వ్యూస్ అవుతుంది. సో అందుకే తన ఫేమ్ని క్యాచ్ చేసుకోవాలని చూస్తున్నారు. సో బాలీవుడ్లో నాకు తెలిసి ఒక సినిమాల ప్రమోషన్ కోసం చాలా ఉపయోగపడుతుంది ఆమె స్క్రీన్ ప్రజెన్స్. సో చూడాలి. ఇప్పుడు నాకు తెలిసి బ్యూటీ ప్రోడక్ట్స్, ఆ ప్రోడక్ట్స్ స్టార్ అయిపోయింది. సో ఆమె నాకు తెలిసి ఈ 1 yearలో మాత్రం మంచిగా సంపాదించుకునే అవకాశం ఉంది కోట్లల్లో. ఎందుకంటే పర్ఫ్యూమ్స్, ఆఫ్యూమ్లు, క్రీమ్స్, కాటుకలు, ఈ బ్రాండ్స్ అన్నీ ఉరికొస్తాయి ఇప్పుడు. సో తన లెవెల్ మారిపోతుంది. సో ఎంతవరకు మారుతో చూడాలి. ఆల్ ది బెస్ట్. మొత్తానికి అయితే అనుకోకుండా జరిగిన సంఘటన కుంభమేళలో. సో తన జర్నీ ఇంత హై లెవెల్ ఉంటుందని ఎవరు ఊహించుకోరు, తను కూడా ఊహించుకోదు. సో మొత్తానికైతే తన లైఫ్ ఎవరు బాగుపడమైన కుంభమేళలో తన లైఫ్ అయితే ఓకే. ఆమె వచ్చినందుకు ఆల్ ది బెస్ట్. సో కొత్త వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఛానల్ని.